గుడ్డు తినాలా వద్దా? అంటే తినొద్దు అని చెప్తా ఉన్నారు అందరూ. గుడ్డు తినొద్దు. అందులో క్యాన్సర్ కారకాలున్నాయి. రకరకాల కెమికల్స్ యాడ్ అయితా ఉన్నాయి. సో, ఇది తినొద్దు అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. కాకపోతే మనం రెగ్యులర్‌గా డాక్టర్లు చెప్పేదేంది మీరు ప్రతిరోజు ఎగ్ తినాలి. ఎగ్ తింటేనే పిల్లలకు గాని, పెద్దవాళ్ళకి గాని ఆరోగ్యం ఉంటది. షుగర్ పేషెంట్‌లు కూడా ఎగ్ తినొచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏంది అంటే ఎగ్ తింటే క్యాన్సర్ వస్తది. అందులో క్యాన్సర్ కారకాలు ఉంటున్నాయని చెప్పి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. సో, మరి ఇది ఎంతవరకు నిజం ఉంది ఇందులో? ఆహ్, నిజ ఇందులో నిజంగానే క్యాన్సర్ కారకాలున్నాయా? ఏం జరుగుతా ఉందనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది దాని మీద. ఇందులో ఎట్లాంటి క్యాన్సర్ కారకాలు లేవు. ఎగ్‌లో ఇప్పుడున్నటువంటి మన దేశంలో ప్రొడ్యూస్ అయితున్నటువంటి ఎగ్‌లో ఎక్కడ గూడా అట్లాంటి క్యాన్సర్ కారకాలు లేవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే మెయింటైన్ చేయాలో, ఆ స్టాండర్డ్స్ ప్రకారమే ఇక్కడ మన ఎగ్స్ ఉన్నాయి. దానివల్ల ఎట్లాంటి భయం అవసరం లేదు. ఎవరు గూడా భయపడాల్సిన పని లేదు. కేవలం అంతా దుష్ప్రచారం జరుగుతున్నది సోషల్ మీడియాలో అని చెప్పి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏదైతే ఇప్పుడు ఎక్కువగా అంటే ఈ క్యాన్సర్ కారకాలు ఇదంతా భయం రావడానికి కూడా కారణం ఏంది అంటే, ఎక్కడ కూడా కోళ్ళు న్యాచురల్‌గా పెరగట్లేదు. న్యాచురల్‌గా పెంచట్లేదు ఎవరు కూడా. పౌల్ట్రీలలో ఖచ్చితంగా వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచుతా ఉన్నారు కోళ్ళకి. అంటే త్వరగా వెయిట్ పెరగాలని చెప్పేసి, లేదంటే ఏమైనా రోగాలు రాకుండా ఉండడానికని ఎక్కువగా ఇంజెక్షన్‌లు ఇస్తా ఉన్నారు. మేజర్‌గా వాడేదైతే త్వరగా వెయిట్ పెరగాలి. అంటే ఎంత త్వరగా వానికి ఒక బ్యాచ్ అయిపోతే ఇంకొక బ్యాచ్ అంతే చేసుకుంటాడు. అంటే ఇవి అమ్మేసుకుంటాడు. త్వరగా అమ్మేసుకుంటాడు. అంటే ఒక కోడి 4 నెలలు పెరిగితే 3 సార్లే వానికొస్తది. 3 సెట్లు అమ్ముకుంటాడు. లేదు ఇంకా కొంచెం దాన్ని తొందరగా పెరుగుతది. 3 నెలలనే పెరిగిందనుకో 4 బ్యాచ్‌లు అమ్ముకోవడానికొస్తది వానికి. కోడి తొందరగా వెయిట్ గెయిన్ అయితే ఏడాదికి 3 సార్లు అమ్మేది ఏడాదికి 4 సార్లు అమ్ముకుంటాడు. సో, ఇట్లా పౌల్ట్రీ వాళ్ళు వాటికి ఇంజెక్షన్‌లు ఇస్తుర్రని అది అని చెప్పి సో, అట్లా వాటికి ఇంజెక్షన్‌లు ఇచ్చింది స్టెరాయిడ్స్ ఇచ్చిన కోళ్ళని తినడం, ఆ స్టెరాయిడ్స్ ఇచ్చినటువంటి కోళ్ళు పెట్టిన గుడ్లను తినడం ఇవన్నీ చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రచారం జరుగుతా ఉన్నది.